జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రెండో రోజు జరుగుతున్న సభలో ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు. 2 రోజులుగా వక్ఫ్ సవరణ బిల్లుపై తీర్మానం పెట్టాలని ఎన్సీ చేసిన డిమాండ్ను స్పీకర్ తిరస్కరించారు. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ కాన్ఫరెన్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని పేరూరు కాలనీలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏకదంత అపార్ట్మెంట్లో చంద్రగిరి పంచాయతీ ఈఈఓ మహేశ్వరయ్య అక్రమ ఆస్తులపై సోదాలు చేశారు. గతంలో లంచం తీసుకుంటూ మహేశ్వరయ్య ఏసీబీ అధికారులకు చిక్కాడు. లంచం కేసులో సస్పెండ్ అయిన ఈఓ మరలా అక్రమ ఆస్తుల కేసులో పట్టుబడ్డాడు. ఆయన ఉంటున్న అపార్ట్మెంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. మార్కెట్ విలువ ప్రకారం 30 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అంచనా వేస్తున్నారు. తిరుపతిలోని పేరూరు కాలనీలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏకదంత అపార్ట్మెంట్లో చంద్రగిరి పంచాయతీ ఈఓ మహేశ్వరయ్య అక్రమ ఆస్తులపై సోదాలు చేశారు. గతంలో లంచం తీసుకుంటూ మహేశ్వరయ్య ఏసీబీ అధికారులకు చిక్కాడు. లంచం కేసులో సస్పెండ్ అయిన ఈఓ మరలా అక్రమ ఆస్తుల కేసులో పట్టుబడ్డాడు. ఆయన ఉంటున్న అపార్ట్మెంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. మార్కెట్ విలువ ప్రకారం 30 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి. కీర్తి, మొత్తం మీద అంటే తిరుపతి సమీపంలోని పలు ప్రాంతాల్లో ఏసీపీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు, సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా చంద్రగిరి రూరల్ పరిధిలోని ఈ మధ్య కాలంలోనే ఆయన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. పంచాయతీ ఈఓగా ఆయన పనిచేస్తున్నారు. ఆ సందర్భంలో మహేశ్వరయ్య ఆయన అంటే కొంతమంది దగ్గర నుంచి కూడా లంచం తీసుకుంటూ కూడా రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో ఈ కేసుకు సంబంధించి ఇంకా కూడా దర్యాప్తు జరుగుతుంది. మహేశ్వరయ్య ఇప్పటికే సస్పెండ్ అవ్వడం జరిగింది. అయితే దర్యాప్తులో భాగంగా ఆయనకి ఉన్నటువంటి అంటే అధికారులకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇచ్చినటువంటి అంటే ఎవిడెన్స్ ప్రకారం ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా మహేశ్వరయ్య ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు సంబంధించిన ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు అంటే తిరుపతి అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి అదేవిధంగా మిగిలిన అధికారులందరూ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాల్లో దాదాపుగా 30 నుంచి 50 కోట్ల వరకు కూడా ఆస్తులకు సంబంధించి అంటే పత్రాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటూ తెలుస్తోంది. ఇక్కడే కాకుండా తిరుపతి సమీపంలోని పేరూరులో ఒక అపార్ట్మెంట్ లో అక్కడే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆయనకి చిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా అవినీతి సొమ్ముతోనే ఆయన సంపాదించినట్లు కూడా ప్రాథమికంగా అధికారులు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే దాని తర్వాత సోదాలు నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా కర్ణాటక, బెంగళూరు పలు ప్రాంతాల్లో కూడా భూములు కొనుగోలు చేసినట్లు, అక్కడ కూడా ఒక విల్లా ఒకటి కొనుగోలు చేసినట్లు కూడా చెబుతున్నారు. అయితే మొత్తం మీద ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు నిర్వహిస్తారు. దాని తర్వాత మీడియా సమావేశం కూడా అధికారులు నిర్వహించే అవకాశం అయితే ఉంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ పొడిగించింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో విజయవాడ పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీకి న్యాయస్థానం ఇటీవల కస్టడీ ఇచ్చింది. 15/4/2025 వరకు వంశీకి రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఏజేఎఫ్సీఎం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్లో ఉన్నారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి షాక్ తగిలింది. వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ పొడిగించింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో విజయవాడ పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీకి న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది. ఈ నెల 15 వరకు వంశీకి రిమాండ్ను పొడిగిస్తూ విజయవాడ ఏజేఎఫ్సీఎం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్లో ఉన్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అయితే షాకుల మీద షాకులు తగ్గుతున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా మరొకసారి అయితే ఆయనకి ఆ షాక్ కలిగింది. అయితే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు అయితే రిమాండ్ పొడిగించింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో విజయవాడ పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీకి న్యాయస్థానం ఇటీవల కస్టడీ ఇచ్చింది. 15 నుంచి 4 వరకు కూడా వంశీకి రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏపీఎఫ్ సిడబ్ల్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఒక పక్క మరో పక్క అక్కడ ఒక ల్యాండ్ ఇష్యూస్ సంబంధించినటువంటి కేసులో కూడా అక్కడ బెదిరింపులకు పాల్పడ్డాడని ఒక మహిళ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా ఒక పక్క విచారణ జరుగుతా ఉంది. ఒక పక్క 3 కేసులు, ఒక పక్క టీడీపీ ఆఫీస్ పై గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఒకటి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఒకటి, అదేవిధంగా ఒక మహిళ ల్యాండ్ కి సంబంధించి కబ్జా చేశారనే ఆరోపణలో దానిపై కూడా వస్తాయితే వల్లభనేని వంశీపై 3 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిమాండ్ ను కూడా పొడిగిస్తూ ఇప్పుడు ప్రస్తుతం అయితే కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక పక్క వల్లభనేని వంశీ అయితే ఎస్సీ కోర్టులో బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా ప్రతిసారి రిజెక్ట్ పోతూ వస్తుందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం అయితే 15వ తారీఖు వరకు, ఈ నెల 15వ తారీఖు వరకు కూడా వల్లభనేని వంశీ రిమాండ్ లోనే ఉండవలసిందిగా అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ మధ్యలో ఒకసారి మళ్ళీ పోలీసులు అయితే కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఇంకా కొన్ని విజయవాడ ల్యాండ్ కేసు కావచ్చు, సత్యవర్ధన్ కేసు కావచ్చు, గన్నవరం టీడీపీ కార్యాలయం కావచ్చు, ఈ 3 కేసులకు సంబంధించి మరొకసారి విచారణ చేయడానికి అయితే అధికారులు అయితే పోలీసు అధికారులు సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒకసారి రిమాండ్ కి తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇవన్నీ చూసినట్లయితే ప్రస్తుతం అయితే వంశీకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయని చెప్పుకోవాలి. మరి ఇప్పట్లో అయితే వంశీ బయటకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కడ కూడా కనపడలేదని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.